ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక యజ్ఞము చెన్నై. ఈ దివ్యజ్ఞాన యజ్ఞ రసార్థులైన పూజ్యులు, ఆప్తులు, ఆత్మీయులైన గురువులు అయిన శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి సత్యమణి ఎం వరలక్ష్మి గారికి హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు. సకల దేవతాతీత స్వరూపులు, అఖిలాండ కోటి నాయకులు, మన హృదయాంతర్గత నివాసి, మన అనునక్షణం ఇంటా వెంట తంటా ఉండేటువంటి స్వామివారి యొక్క దివ్యాశీస్సులతో ఈరోజు అహం సత్యబోధక చెన్నై గ్రూప్లో జరిగేటువంటి మహత్తర కార్యక్రమము మనం 34వ శ్రీ సత్యసాయి గానామృతానికి మనం శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో గురు దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, ఈ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాల సమారంభంలో నేడు ఈ సత్యసాయి గానామృతం చోటు చేసుకోవటం విశేషం. ఈ కార్యక్రమానికి నడుం బిగిస్తున్నటువంటి వారు మన ఆస్థాన విద్వాంసురాలు అయిన శ్రీమాన్ డికే అప్పలాచార్యులు గారు, అలాగే శ్రీమతి డి అన్నపూర్ణ గారు ఈరోజు ఈ గానామృత కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారు. వారికి మన స్వామి యొక్క దివ్యాశీస్సులతో, మన అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలతో మనం వారికి స్వాగతం పలుకుతున్నాం. ముందుగా ఒక్కసారి ఈరోజు మన సాంప్రదాయబద్ధంగా మనం ఒకసారి పంచాంగం చెప్పుకోవాలంటే ఒక్కసారి చెప్పుకుందామండి. ఇవాళ 31/1/26 స్థిరవారం, శ్రీ విశ్వావసనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, త్రయోదశి స్థితి, వారం స్థిరవారము, పునర్వసు నక్షత్రం. ఈ శుభ సందర్భంలో ఇవాళ 2043వ రోజున ఈ 34వ సత్యసాయి గానామృతం జరగటం అనేది చాలా విశేషం. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి దివ్యాశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ స్వామివారిని మొట్టమొదటిగా మన ఆప్తులు, ఆత్మీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. తర్వాత శ్రీ డికే అప్పలాచార్యులు గారు, శ్రీమతి డి అన్నపూర్ణ గారు పరిచయ వాక్యాలు పలికిన తర్వాత వారు స్వాగతంగా 4 మాటలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఈ 34వ శ్రీ సత్యసాయి గానామృతం ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా ఆత్మీయ సందేశం బై ఎమ్మెల్యన్ సార్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ సాయిరామ్ టు ఆల్. సాయిరామ్ సార్. సాయి సాయిరామ్. 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 స్టూడియో నేను చాలా రోజులు అయింది అడిగి సార్ని, వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్లో ఇంతకుముందు కూడా చేశారు. నాకు వినాలి మళ్ళా. స్వామికి ఇష్టం. స్వామి కావాలని వాడించుకుంటారు కొంతమంది చేత. పుట్టపర్తిలో చూసే ఉంటారు విద్యార్థుల చేత. యారీ గారు అంటే నా ఆనందంగా ఈజ్ మై బ్రదర్. ఈ యొక్క యజ్ఞం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రారంభం నుంచి ఉన్న మహనీయుడు ఆయన. దైవ కృప చేత కొన్ని రోజులు చెన్నై తొరైపాక సమితికి రావటం జరిగింది. ఈ సాయి జీవధారకి చాలా సార్లు వచ్చారు. వారు సకుటుంబ సమేతంగా వచ్చారు, వారి పిల్లలు వచ్చారు. నేను వాళ్ళ ఇంటికి భజన్స్కి వెళ్ళటం కూడా జరిగింది. విజయనగరంలో వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం జరిగింది. ఈ ఫ్యాంటాస్టిక్ సింగర్, కారణ జన్ముడు, భగవంతుడు నామాన్ని గానం చేయడానికి పుట్టిన మహనీయుల్లో వీళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా అనమాట. ఇది మై డీరెస్ట్ ఆఫ్ డీరెస్ట్ సాయిరామ్. యారీ సాయిరామే కాదు, మేడం గారు, వారి పిల్లలు కూడా ఎంత వినమ్రులుగా ఉంటారు. వాళ్ళ అబ్బాయి మాతో పాటు సర్వీస్ కూడా వచ్చేవారు. మా ఇంటికి దగ్గరలోనే ఉండాలి, హియర్ చెన్నై సాయి జీవద. దాంట్లో అన్నపూర్ణ ఆల్సో ఈజ్ ద నియరెస్ట్ అండ్ క్లోజెస్ట్ టు దిస్ యజ్ఞ. తపోవనం గ్రూప్ పేరులో ఉన్నప్పుడే ఒకసారి
ఇప్పుడంటే మా ఇప్పుడంటే పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఈ అహం చచ్చబోతగా అనే మహత్ శరీరంలో ఆవిడ కూడా ఒక దివ్య అంగము. అప్పుడు తెలియదు, ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు తెలియదు. మా సోదరుడు పిలిపించాడు, నా కోదాడ సమితి నుంచి రావటం జరిగింది. ఈజ్ ఎ బ్యూటిఫుల్ సింగర్. ఇక్కడ కాసేపు పాడితేనే మనం ఇప్పుడు మైమర్చిపోతాం, అందరం మన మైమర్పిస్తుంది. అటువంటి అమ్మాయి, ఎందుకు అమ్మాయి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చాలా చనువుగా కిందకు వచ్చి నన్ను ఎంత ఆప్యాయంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందో. మంచి మండు ఎండ వేసవి కాలంలో వెళ్ళాం. ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా దూరం వెళ్ళి నేను తను రాజా వెళ్తాం జరిగింది. ఒక పాట పాడితేనే మనం మైమర్చిపోతాం. అలాగా వాళ్ళ ఇంట్లో 24 గంటలు 365 రోజులు ఆ విధంగా స్వీట్ వాయిస్ వింటుంటే ఎంత అదృష్టవంతులో అనిపించింది అన్నమాట. ఒక పాట పాడితేనే ఆ అమ్మాయి మనకు అంత ఆనందం ఇస్తుంది. అదే వాయిస్ వాళ్ళ ఇంట్లో ప్రతిధ్వని చేస్తుందంటే నాకు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అన్నపూర్ణ, నేను మొన్న అప్పుడే హైదరాబాద్ వచ్చాను. ఒక కార్యక్రమానికి ఇన్వైట్ చేసావు. మామూలుగా అయితే తప్పకుండా వద్దును, కానీ కొంచెం దూరం అయింది కనుక ఆలోచించాను. అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిందండి వాళ్ళ ఇంటికి వెళ్తే. అంకుల్ ఏసీ రూమ్లో పడుకోమంటుంది. బాబు పాప. మొన్నే అమ్మాయి పెళ్లి చేసింది. పిల్లవాడు బహుశా అమెరికా వెళ్ళాడు. సార్ని చూడలేదు కానీ సారు బిజినెస్ లో ఉన్నట్టున్నారు. సార్ కోఆపరేషన్ చేయని అమ్మాయి చేస్తాను, నాకు అర్థమైంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను వచ్చిన టైంకి ఇంట్లో ఉండమంటారు. అది మస్ట్ ఆల్సో. నేను దేశం బట్టి తిరుగుతా అంటే స్వామి ఒప్పుకోరు. దేశం బట్టి తిరుగు, ఇల్లుని మాత్రం మర్చిపోకూడదు. గృహాన్ని వదిలేసి బయట సేవ చేయమని ఎప్పుడు స్వామి చెప్పాల. నాతో అమ్మాయి ఆ మాట అంది, తనువుగా ఉంది కనుక ఆ మాట చెప్పగలిగాను. వేరే వాళ్ళైతే ఆ మాట కూడా చెప్పాం. ఫ్యాంటాస్టిక్ అన్నపూర్ణ. ఆ విధంగా ఈ యొక్క యజ్ఞానికి ప్రారంభం నుంచి ఉన్న ఇద్దరు మహనీయులు, వారి యొక్క గానం చేత మనని ఆనందపడటమే మన పని. ఆనంద పరుస్తారు. ఆనంద పడపోతే పడటం లేదే మన ఇష్టం. ఐ హ్యావ్ టు బి బ్లిస్, నాట్ హ్యాపీ. ఐ హ్యావ్ టు బి ఇన్ ద బ్లిస్. మనం ఆనందంలో ఓలలాడబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. జారీ సాయిరామ్, మీరు అన్నపురం మాట్లాడిన తర్వాత ఐ కెన్ స్టార్ట్ ది ప్రోగ్రామ్ సార్. జై సాయిరామ్. కోటేశ్వరరావు గారు మాట్లాడండి. కోటేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత చారి గారు అండ్ అన్నపూర్ణ. సాయిరామ్. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు ఇద్దరు ఏఎస్బి విశిష్ట వ్యక్తులు, ఇద్దరు భజన్ ట్యూటర్స్, అంటే ఒక ఉన్నతమైనటువంటి పదవిలో మనకు సేవ చేస్తున్నటువంటి ప్రముఖులు. వీళ్ళిద్దరు కూడా సనాతన సాంప్రదాయ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారు. ఆచార్య గారు కూడా విద్యా వినయ సంపన్నులు, గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు చేసే వారు కూడా విశ్రాంతి జీవనం గడుపుతున్నారు. ఇక్కడ చెన్నైలో కూడా సేవలు అందించారు. అలాగే మన వారి భార్య పద్మప్రియ గారు కూడా ఈ మధ్యనే అన్నిట్లో ప్రవేశం చేస్తోంది. గీత, రుద్ర వగేరాల్లో. చాలా సంతోషంగా ఉంది. మొన్న ఇటీవలే ఆ దంపతులు భీమరావు శాంతి చేసుకొని మనకు అణులు ఎందుకు చేశారు, దానికి కూడా సంతోషం. అలాగే భజనలు కానీ, కీర్తనలు కానీ, రుద్రం కానీ, వేదం కానీ, వీటన్నిటిలో ఇప్పుడు ప్రవేశము ప్రావీణ్యం పొంది ఆచార్యులు గారు అందరి యొక్క అభిమానాలని చోరుకున్నారు. వివిధ గ్రూపుల్లో కూడా చక్కగా మన్నలను పొందుతున్నారు. ఏ గ్రూప్కి వెళ్ళినా కూడా అగ్రాసన ఆధిపత్యము, మరి అగ్రతాంబూలం పుచ్చుకుంటున్నటువంటి గౌరవనీయులు డి.కే. అప్పలాచార్యులు గారు, వారికి కూడా హృదయపూర్వక. అలాగే మన అన్నపూర్ణ గారిని కూడా 2 ముక్కలు చెబితే వారు లక్ష్మీ ఉపేంద్రరావు గారి దంపతుల యొక్క గారాల పట్టియమ, మరి ఆదినారాయణ శర్మ గారి యొక్క ధర్మపత్ని. వీరికి 1+1 ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. ఇటీవలే గురువు గారు చెప్పినట్టు ధూమ్ధామ్గా అమ్మాయి వివాహం చేశారు. కానీ ఒక్క సూత్రానికి నాకు మురిసిపోతానండి నేను. నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను అన్నారు స్వామి. ఆమె సత్యసాయి గానామృతంలో సత్యసాయి యొక్క భజనలు కానీ, కీర్తనలు కానీ పాడి స్వామిని మెప్పించేటువంటి తరుణంలో ఆయన కూడా ఆమెకు కృతజ్ఞతాపూర్వకంగా
ఒక మంచి వరుడితోటి మంచి అనుబంధమైనటువంటి బాంధవ్యం కలిగినటువంటి కుటుంబంతో ఒక విజయాన్ని మొన్న అందింపజేశారు స్వామి కూడా. అంటే నీ పని నేను చేస్తే నా పని నీ పని నేను చేస్తాను అనేటువంటి దానికి ప్రత్యక్ష ప్రమాణం మన దంటారు పూర్ణ గారు. మరి అలాంటి చక్కని వ్యక్తి, మరి ఏమో కూడా భజనలు కానీ కీర్తనలు కానీ బ్రహ్మాండంగా మనకు అలరించగలిగినటువంటి ఒక విదుషీమణి, సనాతన సాంప్రదాయానికి సంబంధించినటువంటి సభ్యురాలు. భక్త ప్రహ్లాదుడిని మనం మగ అబ్బాయిగా చూస్తాం, భక్త ప్రహ్లాదుడిని అమ్మాయిగా చూస్తే, ప్రహ్లాదిని అనేటువంటి అమ్మాయిగా చూస్తే మన దంటారు పూర్ణమ్మ కరెక్ట్ గా ఉంటుంది అనమాట. అంటే పాఠశాల స్థాయి నుంచే సంగీతానికి అలవడినటువంటి అమ్మాయి. అలాగే రుద్రమయం వేదం అనేటువంటి టీంలో రుద్రము వేదము అనేటువంటి నేర్పడానికి ఒక రిసోర్స్ పర్సన్ గా వీరు కృషి చేస్తున్నారు. మరి అలాంటి భజనల్లోనూ కీర్తనలోనూ రుద్రంలోనూ వేదంలోనూ సుశిక్షితులు చేస్తున్నటువంటి మరి వీరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ, వారికి ఈరోజు మన ఏఎస్పి తరఫున 34వ శ్రీ సత్యసాయి గానామృత కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారికి మనందరి తరఫున స్వామి యొక్క దివ్యాశీస్సులతో అధినేత దంపతుల తరఫున సోదర సోదరిమణుల తరఫున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ డికే అందరికీ సాయిరామ్ అండి. భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి అందరికీ. స్వామి దివ్య పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఏవైనా తప్పులుంటే మన్నించమని కోరుకుంటూ, స్వామిని, పెద్దలు గురువు తుల్యులైన ఎమ్మెల్యన్ గారిని, వరలక్ష్మి ఆంటీని వేడుకుంటా. సాయిరామ్. సాయిరామ్. నీకు పెద్ద ఇక్కడ ఆగిన పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమైతే నారద గాన సభ అటువంటి వాటిలో వాడదగిన దానివి మీరు చారిసారు. పెద్ద ఆడిటోరియము, పెద్ద మైకు, లైట్ సెట్టింగ్లు ఉండదగిన అటువంటి చోట మీరు గానం చేసే మా ఇద్దరు లేదండి, అందరం ఒకటే స్వామి దగ్గర. కానీ మీరు ఇంకెక్కువగా మమ్మల్ని ఇంకా పొగుడుతున్నారు అనిపిస్తుంది. అంటే నా స్థాయికి మించి మీరు పొగుడుతున్నారు అంతే. థ్యాంక్ యూ బౌత్. స్వామి. సాయిరామ్. సాయిరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. వాతాపి గణపతిం భజే హం. వాతాపి గణపతిం భజే హం. వాతాపి గణపతిం భజే హం. వాతాపి గణపతిం భజే హం. వారణాస్యం వరప్రదం శ్రీ. వారణాస్యం వరప్రదం శ్రీ. వాతాపి గణపతిం భజే. భూతాది సంసేవిత చరణం భూత భౌతికా ప్రపంచ భరణం వీతరాగిణం వినత యోగినం. వీతరాగిణం వినత యోగినం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే.
పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రిభువనమాద్యగతం మురారీ ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రాస్థితం వరాది చత్వారి వాగాత్మజం ప్రణవ స్వరూప వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విద్రుతేక్షుతుండం కరాంబుజపాజ బీజాపూరం కలుష విదూరం భూతాకారం కరాంబుజపాజ బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహకు తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే ఏ సాయిరామ్. సాయిరామండి. వందనం వందనం గిరినందిని ప్రియనందనా వందనం వందనం ముని బృంద హృదయ స్యందనా In mute, you are in mute. అనుకున్న మ్యూట్ లో ఉన్నావు, సాయిరామ్. మ్యూట్ లో అసలు ఏం వినిపించలేదండి. ఓకే, సాయిరామ్. యూ కెన్ స్టార్ట్. వందనం వందనం గిరినందిని ప్రియనందనా వందనం వందనం ముని బృంద హృదయ స్యందనా వందనము కరివరద కరుణ సదననీ పద కమలముల కడవందనం వందనం వందనం గిరినందిని ప్రియనందనా అయ్య కడ ఐశ్వర్యమడిగి అమ్మ కడ సౌభాగ్యమడిగి అయ్య కడ ఐశ్వర్యమడిగి అమ్మ కడ సౌభాగ్యమడిగి నెయ్యమున నీ చరణదాసుల కీయవా దేవాది దేవా వందనం వందనం గిరినందిని ప్రియనందనా వెన్నవలి వెన్నెలలవలి పొన్ననలవలి మెత్తనిది నీమది భ్రాతవని శుభదాతవని మా బ్రతుకు నీలే నేతవని విని వందనం 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 గిరినందిని ప్రియనందనా వందనం వందనం ముని బృంద హృదయ స్యందనా వందనము కరివరద కరుణ సదననీ పద కమలముల కడవందనం వందనం వందనం గిరినందిని ప్రియనందనా. సాయిరామ్.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. షిరిడి సాయి పత్తి సాయి దివ్య కథా. శివుడే సద్గురువై షిరిడీలోన ఉన్న కదా, భవుడే బాంధవుడై భక్తుల బ్రోచిన సత్య కదా. ఆ గురువే పుట్టపర్తిలో ఈశ్వరమ్మకు తనయుండై, ఆ గురువే పుట్టపర్తిలో ఈశ్వరమ్మకు తనయుండై సత్యరూపుడై విశ్వమునే ప్రేమతో గెలిచిన మధుర కదా. సత్యరూపుడై విశ్వమునే ప్రేమతో గెలిచిన మధుర కదా. ఆ కథయే షిరిడి సాయి పత్తి సాయి దివ్య కథ. ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఒకే గురువు ఈ లోకాన, ఒకే కులము ఒకే మతము సత్య సాయి నిలయాన. ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఒకే గురువు ఈ లోకాన, ఒకే కులము ఒకే మతము సత్య సాయి నిలయాన. ఓగులు యోగులు జోగులు రోగులు స్వామి ప్రేమకు పాత్రులే, ఓగులు యోగులు జోగులు రోగులు స్వామి ప్రేమకు పాత్రులే. దేశ విదేశమునేలే నేతలు స్వామి ఎదుట విద్యార్థులే, దేశ విదేశమునేలే నేతలు స్వామి ఎదుట విద్యార్థులే. ఏ భగవానుని పదములు సోకి భువనము తరించుచున్నదో ఆ కథయే షిరిడి సాయి పత్తి సాయి దివ్య కథ. సాయిరామ్. ప్రేమకు రూపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. ప్రేమకు రూపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. జగముల నేలే సద్గురు సాయికి స్వాగతం సుస్వాగతం. జగముల నేలే సద్గురు సాయికి స్వాగతం సుస్వాగతం. ప్రకృతి పృథివీ పులకించ మమతా సమతలు వెలుగొంద మా ప్రేమకు రూపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. ప్రేమకు రూపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. శిరోజమకుటధారికి సార్వభౌమ స్వాగతం. మందహాసవదనునికి సాదరమైన స్వాగతం. ప్రేమను పంచే శాంతిని పెంచే ప్రాణమూర్తికి స్వాగతం. ప్రేమను పంచే శాంతిని పెంచే ప్రాణమూర్తికి స్వాగతం. భక్తిని ముక్తి నిరయమును సంగి కరుణామూర్తికి స్వాగతం. మగమ మగమ గమదనిద గమదని సనిద మగమగరిస మా ప్రేమకు రూపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. ప్రేమకు రూపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. దయతో నిండిన నయనునికి నవ్యమైన స్వాగతం. తేనె కురిపించు కన్నునికి మాధుర్యమైన స్వాగతం. చెక్కిలి పైన చుక్కతో ఉన్న చక్కని సాయికి స్వాగతం. చెక్కిలి పైన చుక్కతో ఉన్న చక్కని సాయికి స్వాగతం. కలలో ఇలలో ఎన్నడు
వీడాయ్ మా స్వామికి స్వాగతం. మగమా మగమా గమదనిదా గమదని సనిద మగమగరిస మగమా మగమా గమదనిదా గమదని సనిద మగమగరిస మా ప్రేమకు రూపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. జగముల నేలే సద్గురు సాయికి స్వాగతం సుస్వాగతం. ప్రకృతి పృథివీ పులకించ మమతా సమతలు వెలుగొంద మా ప్రేమకు రూపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. సాయిరామ్. జగమేలే పరమాత్మ సాయి సాయి సాయి. జగమేలే పరమాత్మ సాయి సత్య సాయి. జన్మ జన్మ బంధమిది సాయి. జన్మ జన్మ బంధమిది సాయి. నీ మెత్తని ఒడిలో నీ చల్లని నీడలో నీ చూపుల లాలనలో ఎంత హాయి సాయి. జగమేలే పరమాత్మ సాయి సత్య సాయి. జన్మ జన్మ బంధమిదే సాయి. జన్మ జన్మ బంధమిదే సాయి. శిలల వంటి మా మనసులు చిగురింపచేశావు. ప్రేమ పారిజాతాలు వికసింపచేశావు. శిలల వంటి మా మనసులు చిగురింపచేశావు. ప్రేమ పారిజాతాలు వికసింపచేశావు. కరుణామృత వాహినిలో కరుణామృతి వాహినిలో నవజీవను నింపావు. మానవత్వమణి దీపం మాలో వెలిగించావు. మానవత్వమణి దీపం మాలో వెలిగించావు. జగమేలే పరమాత్మ సాయి సత్య సాయి. జన్మ జన్మ బంధమిది సాయి. జన్మ జన్మ బంధమిది సాయి. రామనామ స్మరణ చేసి వారధి నిర్మించినాము. రామ్ 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 రామ్. గోకులమున నీ మృదు చరణాలను సేవించినాము. రామనామ స్మరణ చేసి వారధి నిర్మించినాము. గోకులమున నీ మృదు చరణాలను సేవించినాము. యుగ యుగాల మా ప్రార్థన మన్నించినావేమో. యుగ యుగాల మా ప్రార్థన మన్నించినావేమో. సత్య సాయి రామా సత్య సాయి రామా నీ పద సన్నిధి చేరాము. సత్య సాయి రామా నీ పద సన్నిధి చేరాము. జగమేలే పరమాత్మ సాయి సత్య సాయి. జన్మ జన్మ బంధమిది సాయి. జన్మ జన్మ బంధమిది సాయి. ఏ నోట పలికినా సాయి నామమే. ఏ కంటి వెలుగైనా సాయి రూపమే. ఏ నోట పలికినా సాయి నామమే. ఏ కంటి వెలుగైనా సాయి రూపమే. ఏ ఇంట చూచినా సాయి లీలలే. ఏ దేశమేగినా సాయి మహిమలే.
ఏ ఇంట చూచినా సాయి లీలలే, ఏ దేశమేగినా సాయి మహిమలే. అణువణువున నిండిన మా తండ్రి కరుణించవయ్య, జగమేలే పరమాత్మ సాయి సత్య సాయి. జన్మ జన్మ బంధమిదే సాయి, జన్మ జన్మ బంధమిదే సాయి. నీ మెత్తని ఒడిలో, నీ చల్లని నీడలో, నీ చూపుల లాలనలో ఎంత హాయి సాయి. జగమేలే పరమాత్మ సాయి సత్య సాయి. జన్మ జన్మ బంధమిది సాయి, జన్మ జన్మ బంధమిది సాయి. సాయిరామ్. సాయిరామ్. శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. కమలాసతి ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ. కమలాసతి ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ. కమలాసతి ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ. కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పర. పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పర. పరమాత్మా పరమాణు రూప శ్రీ తిరువెంకటగిరి దేవా. పరమాత్మా పరమాణు రూప శ్రీ తిరువెంకటగిరి దేవ శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని పాదమే శరణు. సాయిరామ్.
మధుర మోహన ఘన శ్యామ సుందర స్వామి ఆనంద ప్రదాయి మాందాల రాసివోయి మధుర మోహన ఘన శ్యామ సుందర స్వామి ఆనంద ప్రదాయి మాందాల రాసివోయి ఆ ఆ ఆ నీవే నా మాత పిత భ్రాతవే సదా నీవే నా మాత పిత భ్రాతవే సదా సఖుడవు గురు దైవము మరి అంత నీవేగా సఖుడవు గురు దైవము మరి అంత నీవేగా నీదే తనువు నీదే మనసు అంత నీదేగా అణువణువున కణకణమున నిండియున్న సదయ హృదయ అణువణువున కణకణమున నిండియున్న సదయ హృదయ మధుర మోహన ఘన శ్యామ సుందర స్వామి ఆనంద ప్రదాయి మాందాల రాసివోయి ఆ ఆ ఆ నిన్నే ధ్యానించలేని దేహమేలనో నిన్నే పూజించలేని కరములేలనో కను విందుగా నిన్ను చూడని కన్నులేలనో కను విందుగా నిన్ను చూడని కన్నులేలనో నిన్నే మరచి నింతలంచని జన్మమేలనో నిన్ను పిలువని నిన్ను తలవని జింహయేల జీవమేల నిన్ను పిలువని నిన్ను తలవని జింహయేల జీవమేల మధుర మోహన ఘన శ్యామ సుందర స్వామి ఆనంద ప్రదాయి మాందాల రాసివోయి ఆ ఆ ఆ సాయిరా సాయిరామ్. మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినవయ్యా మమ్ము కరుణించినవయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినవయ్యా మమ్ము కరుణించినవయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు సాయి మా సాకావు సాయి వాసల్లో వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి
మా దయలేని హృదయాల దయతోటి తడిపి తలుపుల్ని తీసేస్తీవి, మాలో కలకల్ని మోపేస్తీవి. మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం, మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం. రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరు జన్మ ఇచ్చావయా, వారి బాధల్ని మోసావయా. ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో, నువ్వెంత వాడైతేవో, నువ్వు ఏనాటి దైవానివో. ఈ ద్వారకమాయే నివాసమాయే ధన్యులమైన మాయా, మాకు దైవమై వెలిసవయా. మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. సాయిరామ్. నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద ముక్కులు మాచే ఇప్పించుకో. నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో. ఓ తిరుపతి వెంకటేశ, ఓ తిరుపతి వెంకటేశ, ఓ శ్రీనివాస, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో. నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో. నీ కొండకు నీవే రప్పించుకో. కొండంత సంసారం మోయలేని మానవులం, ఏడు కొండలనెక్కి రమ్మంటే రాలేము. సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం, స్వర్గానికి నిచ్చెనలు వేయలేము. నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో. నీ కొండకు నీవే రప్పించుకో. మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై, మా లోపలి దివ్య జ్యోతి మసకేసి తున్నది. అహంకారం అణగించి మమకారం తొలగించి, చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో. నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో. ఓ తిరుపతి వెంకటేశ, ఓ తిరుపతి వెంకటేశ, ఓ శ్రీనివాస, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో. నీ కొండకు నీవే రప్పించుకో. నీ కొండకు నీవే రప్పించుకో. సాయిరామ్. సాయిరామ్. గోవిందా 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 గోవింద
గోవిందాశ్రిత గోకుల బృందా గోవిందాశ్రిత గోకుల బృందా పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృందా పావన జయ జయ పరమానంద జగదభిరామా సహస్రనామా సుగుణధామా సంస్తుతనామా జగదభిరామా సహస్రనామా సుగుణధామా సంస్తుతనామా జగదభిరామా సహస్రనామా సుగుణధామా సంస్తుతనామా గగనరామా సహస్రనామా సుగుణధామ సంస్తుతనామా జగదభిరామా సహస్రనామా సుగుణధామ సంస్తుతనామా గగన శ్యామా ఘనరిపుధీమా అగణిత రఘువంశాంబుధి సోమా గగన శ్యామా ఘనరిపుధీమా అగణిత రఘువంశాంబుధి సోమా గోవిందాశ్రిత కుల బృందా పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద గరుడ తురంగా కారో తుంగా శరధి భంగా ఫణిశయనాంగా గరుడ తురంగా కారో తుంగా శరధి భంగా ఫణిశయనాంగా గరుడ తురంగా కారో తుంగా శరధి భంగ ఫణిశయనాంగా కరుణాపాంగా కమలాసంగా వరశ్రీ వెంకటగిరిపతిరంగా కరుణాపాంగా కమలాసంగా వరశ్రీ వెంకటగిరిపతిరంగా కరుణాపాంగా కమలాసంగా వరశ్రీ వెంకటగిరిపతిరంగా గోవిందాశ్రిత గోకుల బృందా పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద సాయిరామ్. ఆ ఆ ఓ నేస్తమా ప్రియమైన బంధమా ప్రేమకు రూపమా మా అందరి ప్రాణమా ఓ నేస్తమా ప్రియమైన బంధమా ప్రేమకు రూపమా మా అందరి ప్రాణమా ఓ నేస్తమా ఆ ఆ గడచి ప్రతి క్షణం నీతోనే గడపాలని మేము వినే పదాలన్నీ నీ మాటలే కావాలని గడచే ప్రతి క్షణం నీతోనే గడపాలని మేము వినే పదాలన్నీ నీ మాటలే కావాలని మాలోని తలపులన్నీ నీకు వివరించాలని క్రియలన్నీ కర్తకే అంకితం చెయ్యాలని వేచియున్నాము ఈ రోజుకై ఓ నేస్తమా
ప్రియమైన బంధమా ప్రేమకు రూపమా మా అందరి ప్రాణమా ఓ నేస్తమా జీవన వేణువులో మోహనారాగం పలికించి ప్రతి మనసులో నీ ప్రేమ సుధలు పొంగించి జీవన వేణువులో మోహనారాగం పలికించి ప్రతి మనసులో నీ ప్రేమ సుధలు పొంగించి ఆనందముతో దివి భువి పులకించగా ఆనందముతో దివి భువి పులకించగా మాటలాడవా మాటలాడవా ఓ నేస్తమా ప్రియమైన బంధమా ప్రేమకు రూపమా మా అందరి ప్రాణమా ఓ నేస్తమా ఆ సాయిరామ్. సాయిరామ్. అల్లా శ్రీరామా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగాక ఇంకెవ్వడు తాగరా తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమో మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి ఉనుగాన రసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగరా తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాప పమ పని పమ పని పమ పసని పమ పమ శ్రీరామ పాప పమ పనీని పని సా సరి సని పమ పని మపమ కోదండ రామ మపని సరి సాని పాని పామ సీతారామ మపని సరి సారి సరి మరి సని పమ ఆనందరామ మారి మరి మరి సరి మా రామా జయ రామ సరి మా రామ సపమా రామ పావన నామ
ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు దుది గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పుదే మల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఏ వేర్పు దాసాను దాసులకు కై మోడ్పు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం సాయిరామ్. సాయిరామ్. ఏడు కొండల శ్రీనివాస ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపములు ఎడబాపి బ్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ కోటికి పడగెత్తిన ధనవంతుడు కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ మమకారాలు ఉండరాదని మాతల నీలాలు తీసుకొందువు నీది నాదని ఏది లేదని నిలువు దోపిడి ఒలుచుకొందువు వెళ్ళునప్పుడు వెంటరాదని ముడుపులన్నీ ఊడ్చుకుందువు అడుగడుగునా అడుగడుగునా వేదాంతమున్నది నీ ఆరాధనలో సాధనున్నది ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఆ సేతు సీతాచలము నీవే దైవము ఆ బాల గోపాలము నిన్నే కొలుతుమో నీ దివ్య మంగళ రూపము మా నిత్య దర్శన తేజము నీ పాద పద్మయుగళము సంసార సాగర తరణము ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపములు ఎడబాపి బ్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును
హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును విష్ణుని మహిమలే విహిత కర్మములో విష్ణుని పొగడేడి వేదంబులో విష్ణుని మహిమలే విహిత కర్మములో విష్ణుని పొగడేడి వేదంబులో విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవేవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును అచ్యుతుడితడే ఆది అనంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుతని శరణనవో మనసా అచ్యుత అచ్యుతని శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును సాయిరామ్. సత్య సాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా సత్య సాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా నీ నిర్మల భక్తికి సాటి లేదమ్మా నీ నిర్మల భక్తికి సాటి లేదమ్మా సాయి గీతమ్మా సత్య సాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా అడవిలో పుట్టావు అమ్మను కోల్పోయావు అడవిలో పుట్టావు అమ్మను కోల్పోయావు అమ్మా అమ్మా అంటూ ఎలుగెత్తి పిలిచావు గుండె కరిగి పత్తి సాయి ఒడికి చేర్చుకున్నాడు కన్న బిడ్డలా సాకి తల్లి ప్రేమ పంచాడు సత్య సాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా నీ నిర్మల భక్తికి సాటి లేదమ్మా సాయి గీతమ్మా సత్య సాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా కృతయుగాన హరిరాజున గజరాజువు నీవు శ్రీకాళహస్తిలోన శివుని భక్తురాలివో కృతయుగాన హరిరాజున గజరాజువు నీవు శ్రీకాళహస్తిలోన శివుని భక్తురాలివో ఏ పూర్వ పుణ్యమో సాయి దరికి చేరావు ఏ పూర్వ పుణ్యమో సాయి దరికి చేరావు ఏ జన్మ బంధమో స్వామి మనసు దోచావు
ఏ జన్మ బంధమో స్వామి మనసు దోచావు, సత్యసాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా. నీ నిర్మల భక్తికి సాటి లేదమ్మా, సాయి గీతమ్మా. సత్యసాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా. ఆ నీ చిలిపి చేతలతో సాయిని అలరించావు, నీ చిలిపి చేతలతో సాయిని అలరించావు. స్వామి కురులు ముద్దాడి ప్రేమ పంచి ఇచ్చావు, స్వామి కురులు ముద్దాడి ప్రేమ పంచి ఇచ్చావు. సత్యసాయి భగవానుని భక్తితో కొలిచావు, సత్యసాయి భగవానుని భక్తితో కొలిచావు. స్వామి క్షణం మరుగైతే కన్నీరు నింపావు, స్వామి క్షణం మరుగైతే కన్నీరు నింపావు. సత్యసాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా. నీ నిర్మల భక్తికి సాటి లేదమ్మా, సాయి గీతమ్మా. సత్యసాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా. సత్యసాయి వైభవం కనులార చూశావు, సత్యసాయి వైభవం కనులార చూశావు. ఆ వైభవ దీప్తితో టీవీని చిందించావు, ఆ వైభవ దీప్తిలో టీవీని చిందించావు. దైవం మదిలో నిలిచిన భక్తురాలివమ్మా, దైవం మదిలో నిలిచిన భక్తురాలివమ్మా. సాయి నామమున్న వరకు చిరంజీవివమ్మా, సాయి నామమున్న వరకు చిరంజీవివమ్మా. సత్యసాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా. నీ నిర్మల భక్తికి సాటి లేదమ్మా, సాయి గీతమ్మా. సత్యసాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా. సాయిరామ్. సాయిరామ్. శృతి నీవో గతి నీవో ఈ నాకృతి నీవో భారతి, ఈ నాకృతి నీవో భారతి. శృతి నీవో గతి నీవో ఈ నాకృతి నీవో భారతి. ధృతి నీవో ద్యుతి నీవో శరణాగతి నీవో భారతి. శృతి నీవో గతి నీవో ఈ నాకృతి నీవో భారతి. ధృతి నీవో ద్యుతి నీవో శరణాగతి నీవో భారతి. నీ పదములొత్తిన పదము, నీ పదము నిత్య కైవల్య పథము. నీ కొలువు కోరిన తనువు ఈ తనువు, నిగమార్థ నిధులున్న నిలవు. కోరిన మిగిలిన కోరికేమి, నిన్ను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప. చేరిన ఇక చేరువున్నదేమి, నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప. శృతి నీవో గతి నీవో ఈ నాకృతి నీవో భారతి. ధృతి నీవో ద్యుతి నీవో శరణాగతి నీవో భారతి. శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే. అలా అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలో నీ కీర్తులే.
శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే అలా అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే త్యాగయ్యಗಳ సీమరావిల్లిన అనంతరాగాలు నీ మూర్తులే నీ కరుణ నెలకొన్న ప్రతిరచనం జననీ భవతారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి సాయిరామ్. శ్రీశైలవాస శేషాద్రివాస గరుడాద్రివాస వెంకటాద్రీశ నారాయణాధీశ వృషభాద్రివాస వృషశైలవాస సర్వలోకేశ తిరువెంకటాధీశ జగదీశ కరుణ నేలగరావే కమలేశ తిరువెంకటాధీశ జగదీశ కోటి గొంతులు నిన్ను గోవిందయని పిలువ కోటి చేతులు నీకు కోరి జోతలు సేయ కోటి గొంతులు నిన్ను గోవిందయని పిలువ కోటి చేతులు నీకు కోరి జోతలు సేయ కోరికలు తీర్చేటి కొంగు బంగారమై కొండలేడింటిపై కొలువు దీరేవయ్య తిరువెంకటాధీశ జగదీశ పాతకమ్ముల దీర్చు పంచదారల నడుమ బహుపుణ్యప్రదమైన స్వామి గ్రహ తీరాన ఆనంద నిలయాన అందాన కొలువున్న ఆనంద రూపమం ఆదరింపగరావే తిరువెంకటాధీశ జగదీశ శివరూపమీ వంచు చెప్పుదురు కొందరు ఆదిశక్తి వటంచు అందురింకొందరు శివరూపమీ వంచు చెప్పుదురు కొందరు ఆదిశక్తి వటంచు అందురింకొందరు నారాయణుండంచు నమ్ముదురు కొందరు మూడు శక్తులు కూడా ముచ్చటవు రూపము తిరువెంకటాధీశ జగదీశ కరుణ నేలగరావే కమలేశ తిరువెంకటాధీశ జగదీశ 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 సాయిరామ్. దయచేత ధన్యులు కావలెరా దయచేత ధన్యులు కావలెరా సాయి దయచేత ధన్యులు కావలెరా ఎంతటి వాడు దయచేత ధన్యులు కావలెరా అసురుడైన భూసురుడైన అఖండ తెలివి గలవాడైన దయచేత ధన్యులు కావలెరా
విద్య నేర్చి వాదాడిన గాని పద్యములెన్నో పాడిన గాని, విద్య నేర్చి వాదాడిన గాని పద్యములెన్నో పాడిన గాని, కొండ గుహలలో ఉండిన గాని కూర్చుని జపములు చేసిన గాని, కొండ గుహలలో ఉండిన గాని కూర్చుని జపములు చేసిన గాని, దయచేత ధన్యులు కావలెరా. యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూసిన గాని, యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూసిన గాని, బాగుగా గడ్డము పెంచిన గాని పట్టెనామములు పెట్టిన గాని, బాగుగా గడ్డము పెంచిన గాని పట్టెనామములు పెట్టిన గాని, దయచేత ధన్యులు కావలెరా. ముక్కు మూసి జపమాచరించిన మృక్కుచు బాగా నిలిచియుండిన, ముక్కు మూసి జపమాచరించిన మృక్కుచు బాగా నిలిచియుండిన, మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిడినను మీకు కరగదు మనసు, దయచేత ధన్యులు కావలెరా. సాయి దయచేత ధన్యులు కావలెరా. కాషాయ వస్త్రము వేసిన గాని కంఠమాల ధరించిన గాని, కాషాయ వస్త్రము వేసిన గాని కంఠమాల ధరించిన గాని, గడగడమని జపమాల తిప్పిన కడకుని వద్దకు రావలె స్వామి, దయచేత ధన్యులు కావలెరా. భక్తితో మిమ్ము కొలిచిన గాని పుట్టపర్తికే వచ్చిన గాని, భక్తితో మిమ్ము కొలిచిన గాని పుట్టపర్తికే వచ్చిన గాని, పూజలు బాగా చేసిన గాని పుడమి అంతయును తిరిగిన గాని, పూజలు బాగా చేసిన గాని పుడమి అంతయును తిరిగిన గాని, దయచేత ధన్యులు కావలెరా. నీ దయచేత సాయి దయచేత స్వామి దయచేత ధన్యులు కావలెరా. సాయిరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా. ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. ఏ చోటగాంచినా నీ ఉందు అందురే, ఏమిటో నీ మాయా తెలియకున్నామయ్యా. ఏ చోటగాంచినా నీ ఉందు అందురే, ఏమిటో నీ మాయా తెలియకున్నామయ్యా. ఈ అడవి దారిలో చేయుతనీయవా. ఆ ఆ ఈ అడవి దారిలో చేయుతనీయవా. నీ పాద సన్నిధికి మమ్ము చేరనీయవా. నీ పాద సన్నిధికి
మము చేరనీయవా ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా ఏడు కొండల సామి ఏడు కొండల సామి. సరే కనుల ముందర కదలియాడే కరుణ రూపము నీవో పిలచినంతని పలుకరించే ప్రేమ భావము నీవో నీవే మా సర్వం నీవే మా ప్రాణం నీవే మా సర్వం నీవే మా ప్రాణం గిరుల తరువుల తాకి గలగల పారునదులము మేము అరుణ కిరణపు కాంతి మిలమిల మెరియు కడలివి నీవో మెరియు కడలివి నీవో నీవే మా సర్వం నీవే మా ప్రాణం నీవే మా సర్వం నీవే మా ప్రాణం ఎల్లవేళల మధువు కొరకై వెదకు భ్రమరము నేను ప్రేమ మధువును నిండియున్న హృదయ కమలము నీవో హృదయ కమలము నీవో నీవే మా సర్వం నీవే మా ప్రాణం నీవే మా సర్వం నీవే మా ప్రాణం. సాయిరాం. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే మా ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ ముడుపులు నీ కొసగి మా మృక్కులు దీర్తుమయా ముడుపులు నీ కొసగి మా మృక్కులు దీర్తుమయా ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా భక్తుల బ్రోవుమయా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా
మనుజులు నిను చేరే పరమార్థము తెల్పవయ్యా, పరమార్థము తెల్పవయ్యా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ. సాయిరామ్. ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా, ఎల్లా సేవించాలయ్యా, నిన్ను ఏమని కీర్తించాలయ్యా. ఏమయ్యా ఓ రామయ్యా, నిన్ను ఎల్లా సేవించాలయ్యా, నిన్ను ఏమని కీర్తించాలయ్యా. ఏమయ్యా ఓ రామయ్యా, పదములు పడదామనుకుంటే మారుతి చరణాలొదలడు, పదములు పడదామనుకుంటే మారుతి చరణాలొదలడు. ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు, ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు. పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయ్యారు, పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయ్యారు. ప్రాణాలిద్దామనుకుంటే పక్షి జటాయువులుంటారు. ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా, ఎల్లా సేవించాలయ్యా, నిన్ను ఏమని కీర్తించాలయ్యా. ఏమయ్యా ఓ రామయ్యా, కమ్మని చరితము రాదామంటే కవి వాల్మీకిని కానయ్యా, కమ్మని చరితము రాదామంటే కవి వాల్మీకిని కానయ్యా. గానముతో కొలవాలంటే ఘన త్యాగయ్యను కానయ్యా, గానముతో కొలవాలంటే ఘన త్యాగయ్యను కానయ్యా. ఆశల కోవెల కడదామంటే తహసీల్దారును కానయ్యా, ఆశల కోవెల కడదామంటే తహసీల్దారును కానయ్యా. ఆఖరికి మనసిద్దామంటే అది ఏనాడో నీదయ్యా. ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా, నిన్ను ఎల్లా సేవించాలయ్యా, నిన్ను ఏమని కీర్తించాలయ్యా. ఏమయ్యా ఓ రామయ్యా. సాయిరామ్. నా సాయి నన్ను చేరరాడాయే, నన్నలరించే వేళాయే. నా సాయి నన్ను చేరరాడాయే, నన్నలరించే వేళాయే. నా సాయి నన్ను చేరరాడాయే. అందరిలో నా నగుబాటు సేయక తొందరగా నన్ను చేరడాయే. అందరిలో నా నగుబాటు సేయక తొందరగా నన్ను చేరడాయే. సుందర రూపాన సుధలు చిందించి, సుందర రూపాన సుధలు చిందించి అందముగా విందు చేయడాయే, అందముగా విందు చేయడాయే. నా సాయి నన్ను చేరరాడాయే, నన్నలరించే వేళాయే. నా సాయి నన్ను చేరరాడాయే.
కన్నులు కాయలు కాచే వేళ విన్నపమాలించి రాడి వేళ, కన్నులు కాయలు కాచే వేళ విన్నపమాలించి రాడి వేళ, పిలచి పిలచి అలసితినోయి, పిలచి పిలచి అలసితినోయి, పలుకులాలించిరా వేల సాయి, పలుకులాలించిరా వేల సాయి, నా సాయి నన్ను చేరరాడాయే, నన్నలరించే వేళాయే, నా సాయి నన్ను చేరరాడాయే. సాయిరాం 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 రామ్ రామ్ సత్య సాయిరాం, సాయిరాం 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 రామ్ రామ్ సత్య సాయిరాం, సాయిరాం రామ్ రామ్ సత్య సాయిరాం, సాయిరాం రామ్ రామ్ సత్య సాయిరాం. సాయిరాం. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, చెలగి వసుధ కొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, చెలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలకక గగనము తన్నిన పాదము, తలకక గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, కామిని పాదము కడిగిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము, ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము, పామిడి తురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయోగులకు పరిపరి విధముల పరమొసగడిని పాదము, పరమయోగులకు పరిపరి విధముల పరమొసగడిని పాదము, తిరువేంకటగిరి తిరుమని చూపిన, తిరువేంకటగిరి తిరుమని చూపిన పరమ పదముని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము. సాయిరామ్.
శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించుమాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురిపించి లాలించి ముచ్చటల తేల్చి శేషశైలవాస శ్రీ వెంకటేశ పట్టుపానుపు పైన పవలించర స్వామి పట్టుపానుపు పైన పవలించర స్వామి భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడ చిరునగవులొలుకుచు నిదురించు నీ మోము చిరునగవులొలుకుచు నిదురించు నీ మోము కరువు తీరా కాంచి తరియింతుము మేము శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించుమాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ సాయిరామ్. చిరునవ్వుల వెన్నెలలో కురిసే చల్లని స్వామిని పలుకుల ముత్యాలు చిలుకు ప్రేమమూర్తిని చిరునవ్వుల వెన్నెలలో కురిసే చల్లని స్వామిని పలుకుల ముత్యాలు చిలుకు ప్రేమమూర్తిని ఊపరే ఉయ్యాల సత్య సాయిని ఊపరే ఉయ్యాల సత్య సాయిని ఊపరే ఉయ్యాల సత్య సాయిని ఊపరే ఉయ్యాల సత్య సాయిని అద్దములో చందమామనడిగిన సాయి అమ్మకు తన నోట జగము చూపిన సాయి అద్దములో చందమామనడిగిన సాయి అమ్మకు తన నోట జగము చూపిన సాయి మల్లెలలో తన మహిమను చాటిన సాయి మల్లెలలో తన మహిమను చాటిన సాయి త్యాగమే తన యోగమని చూపిన సాయి చూపిన సాయి చిరునవ్వుల వెన్నెలలో కురిసే చల్లని స్వామిని పలుకుల ముత్యాలు చిలుకు ప్రేమమూర్తిని ఊపరే ఉయ్యాల సత్య సాయిని ఊపరే ఉయ్యాల సత్య సాయిని తోటి వారి కన్నీటిని తుడిచిన సాయి అలసిన మనసుల ఆర్తిని వాపిన సాయి తోటి వారి కన్నీటిని తుడిచిన సాయి
అలసిన మనసుల ఆర్తిని వాపిన సాయి, ధరణిలో ప్రేమ మతము నాటిన సాయి, విశ్వమెల్ల ఒక బాటను నిలిపిన సాయి, నిలిపిన సాయి, చిరునవ్వుల వెన్నెలలో కురిసే చల్లని స్వామిని, పలుకుల ముత్యాలు చిలుకు ప్రేమమూర్తిని, ఊపరే ఉయ్యాల సత్య సాయిని, ఊపరే ఉయ్యాల సత్య సాయిని, ఊపరే ఉయ్యాల సత్య సాయిని, ఊపరే ఉయ్యాల సత్య సాయిని. సాయిరామ్. కౌసల్య రామాలాలి కమనీయ నామాలాలి, కౌసల్య రామాలాలి కోదండ రామాలాలి, కారుణ్య గుణధామలాలి, కారుణ్య గుణధామలాలి, కౌసల్య రామాలాలి, పున్నమి జాబిల్లి పూలు మోములో నెలవంక చిరునవ్వు చిందగా, పున్నమి జాబిల్లి పూలు మోములో నెలవంక చిరునవ్వు చిందగా, అరవింద నయనాలు అలవోకగా మూసి, అరవింద నయనాలు అలవోకగా మూసి, ఆనంద స్వప్నాలు విహరించరా, అరుదైన స్వప్నాల విహరించరా, కౌసల్య రామాలాలి కమనీయ నామాలాలి, కౌసల్య రామాలాలి, సత్యమే నిత్యమై నీ నోట పలకాలి, ధర్మమూర్తివై నీవు మన పేరు నిలపాలి, సత్యమై నిత్యమై నీ నోట పలకాలి, ధర్మమూర్తివై నీవు మన పేరు నిలపాలి, రఘువంశరత్నము శ్రీరామచంద్రుడని, రఘువంశరత్నము నారామచంద్రుడని, వేల్పులందరూ నిన్ను వేనోళ్ళ పొగడాలి, వేల్పులందరూ నిన్ను వేనోళ్ళ పొగడాలి, కౌసల్య రామాలాలి కమనీయ నామాలాలి, కౌసల్య రామాలాలి, కోదండ రామాలాలి, కారుణ్య గుణధామలాలి, కారుణ్య గుణధామలాలి, కౌసల్య రామాలాలి, కౌసల్య రామాలాలి, కౌసల్య రామాలాలి. సాయి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈరోజు ఏఎస్బి చెన్నైలో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం మరో మైల్ రాయిలాగా ఇవాటి కార్యక్రమం నిలబడుతుంది. మొన్న ఇటీవలే 33వ సత్యసాయి సంగీత యువజన గానామృతాన్ని మరి మనం చవి చూసాం. యువ గళాల నుంచి మధురమైనటువంటి స్వనాలు మొన్న ఒక వారం కూడా అవలా, వారం తిరక్క ముందే మన ఆస్థాన విద్వాంసులైనటువంటి డికే అప్పలాచార్యులు గారు, శ్రీమతి డి అన్నపూర్ణ గారు నిర్వహించినటువంటి వాళ్ళ సత్యసాయి గానామృతం ఒక మైల్ స్టోన్ గా ఏఎస్పిలో నిలబడుతుంది. ఈ ఇద్దరు
నక్షత్రాలను సూచించేటట్టుగా 27 పాటలు పాడారు. అందుట్లో చివర లాలిపాట స్వామికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి పాట పాడారు. ఎంతో అద్భుతమైనటువంటి పాటలు పాడారు. ఇద్దరి ఇంటి పేర్లు డి అవటంలో ఇక్కడ డిసిప్లిన్ అండ్ డివోషన్ రెండు కలగలిపి వీళ్ళిద్దరూ ఇవాళ ఎంపిక కావటం, ఆ రెండిటికి అర్థాన్ని పరమార్థాన్ని వాళ్ళ యొక్క గళాల్లో మనకు చూపించడం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇద్దరు ఇంటి పేర్లు డి అవటం ఇక్కడ విశేషం అన్నమాట. చాలా చక్కగా ఉంది. ఆ విధంగా మృదుమధురమైనటువంటి కంఠాలతో మంజుల మనోజ్ఞమైనటువంటి స్వరాలని వాళ్ళు ఆలాపించి ఈ ఏఎస్బిని అలరించారు, మరిపించారు, మురిపించారు. చాలా సంతోషం. వాళ్ళు ఎన్నుకున్నటువంటి పాటలు కూడా పండిత ప్రకాండులకు కూడా అర్థం కానటువంటి భాష కొన్ని పాటల్లో ఉంది. అంత బ్రహ్మాండమైనటువంటి సాహిత్యం ఉంది కొన్ని అన్నమయ్య ఆ త్యాగరాజ కీర్తనల్లో. అలాగే పామర జనకంగా ఉంది. నిరక్షర కుక్షి కూడా అర్థమయ్యేటువంటి పాటలు మనకు ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా ఏమని నీ కీర్తించాలయ్యా అంటూ ఒక నిరక్షర కుక్షి కూడా అర్థమయ్యేటువంటి భాషలో ఇవాళ సాహిత్యాన్ని సంగీతాన్ని జోడు గుర్రాల్లాగా పరిగెత్తించినటువంటి ఈ ఇద్దరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే సంగీతం యొక్క విలువలు, సాహిత్య విలువలకి అద్దం పట్టిన వాళ్ళ పాటలు చాలా సుసంపన్నం చేశారు. సాంప్రదాయబద్ధమైనటువంటి గణపతి ప్రార్థనతో చేసి స్వామివారికి సుస్వాగతం స్వాగతం కలిపి మృదు మధురమైనటువంటి పాటలు పాడారు. అప్పలాచార్యులు గారు పాడినటువంటి ఏడుకొండల స్వామి పాటలు పాడుతుంటే ఎప్పుడో చిన్నప్పుడు విన్నటువంటి ప్రతి పాట కూడా చెవుల్లో రింగుమంటోంది. నమో వెంకటేశ మరి అనేటువంటి పాట ఏ సినిమాకి వెళ్ళినా మొట్టమొదట ఆ డేరా హాల్లో ఆ రోజుల్లో మంచి రింగు ముంటూ మోగేది. అలాగే మరి ఎంతో బ్రహ్మాండంగా పాడారు. చాలా ఏడుకొండల ఆయన్ని వాడు దించారు మన అప్పలాచార్యులు గారు ఎక్కువ మెజార్టీ పాటల్లో. అలాగే మరి నా సాయి నన్ను చేర రాడే అంటూ చివరికి స్వామి మీద అర్తిగా కూడా పాడారు. అలాగే మన అన్నపూర్ణ గారు వందనం అంటూ శ్రీమన్నారాయణను కూడా చక్కగా కీర్తించి ప్రేమకు ప్రతిరూపమైనటువంటి స్వామిని ఆవిష్కరించి గోవింద గోవింద అంటూ ఆయన్ని పిలిచి శ్రీరాముని యొక్క ఘనకీర్తి రసస్ఫూర్తి అంటూ ఆ పాటలో ఎన్నో సాహితీ విలువల్ని ముచ్చటించి భావానికి భాష్యానికి అద్దం బట్టి మరి దయ చేత నీ ధన్యులు కావాలయ్యా, ఎంత మొనగాడన్నవచ్చు, వాడు సురుడవ్వచ్చు, అసురుడవచ్చు, భూసురుడవ్వచ్చు, విద్వాంసుడవ్వచ్చు, నిరక్షరకుక్ష అవ్వచ్చు, నీ దయలేని ధన్యులు గారు అని ఏకవాక్య తీర్మానంలో వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పారు. చివరికి బ్రహ్మ గడిగిన పాదంతో ముగించారు. ఉయ్యాల పాటలు చక్కగా పాడారు. ఆ ఉయ్యాల పాటలు పాడుతుంటే వాళ్ళ అన్నాలు తరగపోయిన మా వాళ్ళు కాస్త కునుకు తీసేటువంటి స్థాయికి ఈ రోజు కార్యక్రమం వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి రసప్లావితమైనటువంటి కార్యక్రమం చేసినందుకు ఈ అప్పలాచార్యుల గారికి మన అన్నపూర్ణ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాంటి వాళ్ళు మనకు ఆస్థాన గాయకులుగా, భజన్ ట్యూటర్స్ గా, భజన శిక్షణా తరగతుల ఆర్పిస్ రిసోర్స్ఫుల్ పర్సన్స్ గా ఇక్కడ వ్యవహరించడం అనేది మన ఏఎస్బికే ఒక గర్వకారణం. అలాంటి వీరిద్దరికి కూడా స్వామి యొక్క దివ్యాశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ చివరిగా మా ఎమ్మెల్యే గారు ఒక 2 మాటల్లో వారికి ఆశీస్సులు ఇస్తే ఇక మనం హారతులకు పెడదాం. హారతితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. నెక్స్ట్ గురువు గారు చిన్న ఆశీస్సులు. నేను ఎవరిని సార్ ఆశీస్సులు ఇవ్వడానికి, వాళ్ళు ఆశీస్సులు పొందారు. మొన్న చెప్పారు ఒక ఆయన, స్వామి చెప్పిన మాట అన్నమాట. దాన్ని వేరే స్వామి చెప్పిన మాట ఎవరైనా చెప్పి ఉండొచ్చు మహనీయుడు. పాట పాడే విధానం 2 రకాలుగా ఉంటుందంట. పాడి తరించటము, తరించి పాడటం. ఈ మాట మన మధ్య మీరు వినే ఉంటారు, రీసెంట్ గా విని ఉంటారు. మీరు ఎవరో మహనీయుల ప్రస్తావన వస్తే ఎవరో అంటే స్వామి స్వామి అన్నమాట. వాళ్ళు పాటలు పాడి తరించలేదు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వాళ్ళంతా తరించి పాడి ఎంత తేడా ఉందో చూడు కొడేశ్వరరావు సార్ మాటల్లో, 2 మాటలకు. అవును సార్, అది గొప్పతనం అన్నమాట. వాళ్ళు పాట పాడి మన్ని తరింపజేశారు, వాళ్ళు తరించి పాడటం జరిగింది. అది లాట్ ఆఫ్ డిఫరెన్స్ విత్ ఇన్ 2 words. వాళ్ళు గానామృతం వల్ల మనం తరించబడ్డాం. వాళ్ళు భగవంతుని భక్తి తరించబడి వాళ్ళ హృదయాన్ని ఇచ్చారు భగవంతునికి.
ఇందాక సార్ పాడుతుంటే మేము అనుకున్నాం అనమాట, ఆ పాట క్యారీ గారి పాట కావచ్చు, ఆయనకి బేస్ అయిన ఘంటసాల గారి పాట కావచ్చు. ఎవరన్నా ఆ పాట తెలియని వాడు, వెంకటేశ్వర స్వామి మీద ఆ పాట తెలియని వాడు ఎవరన్నా ఉంటాడండి? ఈ రోజుల్లో ఉన్నాడంటే మనం ఏం చెప్పలేము వాళ్ళని. పాతకాలపు తరంగా ఆ వెంకటేశ్వర స్వామి పాట నాకు తెలియదు అంటే వెంకటేశ్వర స్వామి పరిగెత్తుకు వచ్చే పాట అనమాట ఆ పాటతో. అద్భుతం సార్. నేను చాలా రోజులు ఇప్పుడే అనుకుంటున్నాను మా ఇంట్లో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం అండి. నేను మాటల్లో నాకైతే మాటలు ఐఎమ్ నాట్ ఏ పోయెట్, నేను కవిని కాదు. మా సార్ ఏమన్నా వర్ణించాలి కవిత్వంలో తప్పితే. అద్భుతం. టేకెన్ లాంగ్ డేస్. నేను చాలా రోజుల క్రితం అంటే అమ్మాయి గొప్పతనం ఒక మాట చెప్పాలన్నమాట. ఇప్పుడు తనకు మా మేడంకి చెప్పిన పర్సనల్గా, ఇలా మీరు చేయమంటే అమ్మాయి నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, ఆ అమ్మాయి అంటే చనువుగా, నాకు చనువు ఉంది కనుక అంటున్నాను, చనువు ఉండబట్టి అమ్మాయి అంటున్నాను. మా అమ్మాయి కనుక కొత్తగా ఏం నేర్చుకోలేదు అంకుల్. అమ్మాయి నన్ను అంకులే అంటుంది. ఏం అనుకున్నా అంకులే అంటావు కదా, నీ ఇష్టం ఏదైనా నువ్వేమన్నా పర్లేదు, నేను అంకులే అంటుంది జనరల్గా. అంకుల్ నేను కొత్తగా ఏం నేర్చుకోలేదు అంకుల్, ఎవరన్నా వేరే వాళ్ళకి ఛాన్స్, అది 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 మహనీయత, గొప్పతనం అనమాట. నేను అడగగానే వెంటనే పాడేస్తాను అంకుల్, రేపు పొద్దునే పాడతాను అలా. అంకుల్ నేను కొత్తగా ఏం నేర్చుకోలేదు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటే విశాలత్వం, హృదయ విశాలత్వం అంటుంటాం మనం. ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, మాటల్లో చెప్పే కదా హృదయ విశాలత్వం అనేది. చపాతీలు చేసి హృదయాన్ని విశాలం చేసుకో, అందరూ చెప్తారు. ఇది చపాతీలు చేస్తే హృదయం విశాలం అవుతుందా? ఎంతమంది అయితే అదృష్టవంతులు, చేసేవాళ్ళు అదృష్టవంతులు. బట్ ఈ అమ్మాయి అన్న మాట ఇది హృదయ విశాలత్వానికి నిదర్శనం. ఇది బ్యూటిఫుల్ సింగర్. క్యారీ గారు కూడా చాలా రోజులు తీసుకున్నారు. ఆల్మోస్ట్ దే హావ్ టేకెన్ మోర్ దాన్ 1 month మనం ప్రపోజల్ పెట్టిన తర్వాత. ఏం కొట్టేస్తారా సార్? ఆల్మోస్ట్ లాస్ట్ డే ఆఫ్ దిస్ జనవరి మంత్. ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెల చివరి రోజుకి ఎంత ఆధ్యాత్మికంగా వీడుకోవాలంటే, మనకి ప్రతిరోజు భగవన్నాం. నిన్న ఒక ఆయన చెప్పాడు అనమాట మెసేజ్, అది పెట్టలేదు మీకు. ఒక 2 సార్లు వస్తే ఏమైనా తర్వాత వచ్చింది, ఎందుకు ఈ స్థలం ఇట్లా ఉందంటే, ఇప్పుడు అక్కడ భగవన్నామం అవుతుంది. పుట్టపర్తిలో నిరంతరము భగవన్నామం అయ్యే స్థలం ఎంత పవిత్రంగా ఉంటుందో మనం చెప్పగల మాటల్లో. ఆ విధంగా ప్రతి నిత్యం కూడా మీ గృహాలని ఈ యొక్క భగవన్నామం చేత, భగవంతుని యొక్క చింతన చేత, ఆయన యొక్క వైభవం చేత పునీతం అయిపోతున్నాయి మీ గృహాలన్నీ కూడా. అటువంటి భగవన్నామం జరిగిన చోట ఖచ్చితంగా భగవంతుడు ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే మనం చెప్పిన ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ఐ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఎస్టర్డే, డే బిఫోర్ డే, ఇవన్నీ చెప్పకూడదు. ఎప్పుడండి నేనైతే ఆమె కామన్ మ్యాన్. ఇసుక రేణు కంటే తక్కువ నేను. అటువంటిది స్వామి, కేవలం స్వామి వలన మాత్రమే మనం ఎటువంటి అదంత సహాయం అనకూడదు. we can see his విశ్వరూప స్వరూప. ఒకటే ఇందాక సార్ ఒక మాట చెప్పిండు, నువ్వు గనక నా పని చేస్తే నేను నీ పని మనకంటే ఎక్కువ ఎంత బాగా చేస్తాడు అంటే, అది అన్నపూర్ణ సార్ పోల్చారు, భక్త ప్రహ్లాదుతో పోల్చారు. అద్భుతం చారి సార్, అద్భుతం అన్నపూర్ణ. మరలా మేము మళ్ళీ ఇంకోసారి కొత్త ఎన్నిసార్లైనా వింటాం. రెడీ టు హియర్ వండర్ఫుల్ డివైన్ సింగింగ్. ఆల్వేస్ వెల్కమ్. You're always ready to accept enjoy the bliss what happiness. Thank you so much. ఇప్పుడు మంగళహారం చారి గారు 2 మాటలు మాట్లాడి చివరి మాటలు ఇద్దరు మాట్లాడండి. సాయరామండి, అందరికీ సాయరామండి. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే
అహం సత్యబోధక గ్రూప్ నడిపిస్తున్న మన మల్లె లక్ష్మీనారాయణ గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే టెక్నికల్ సిబ్బంది కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, పద్మభయ్యన్ గారికి హృదయపూర్వక సాయిరాం. అందరికీ సాయిరాం అండి. ఈ కార్యక్రమం ఆస్వాదించిన శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సాయిరాం. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. మా పాటలు ఇంతవరకు ఓపికగా విన్నందరికీ, మీ అందరికీ మాకు సహాయం చేసిన పార్థసారథి గారికి, కోటేశ్వర గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా అంకుల్ అని పిలుస్తా అని చెప్పారు ఎమ్మెల్యన్ గారు, మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. మాకు అసలు గారంటే నీకు దూరం అవుతా. నువ్వేమనుకున్నావు, ఎప్పుడేమనుకుంటున్నావు అలానే అనుకున్నా. నాకు అంతటి ఉన్నత స్థానం ఉంది. నువ్వు ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్. ఓకే అంకుల్, అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. సాయిరామ్. సాయిరామ్. మా హారతి పాడమ్మా. మ్యూట్ లో ఉన్నారు, చూసుకోండి. అన్నపూర్ణ గారు మ్యూట్ లో ఉన్నారు మీరు. సాయిరామ్. ఓం జై జగదీశ హరే స్వామి సత్య సాయి హరే, భక్త జనా సంరక్షక, భక్త జనా సంరక్షక పర్తి మహేశ్వర. ఓం జై జగదీశ హరే. శశివదనా శ్రీకరా సర్వ ప్రాణపతే, స్వామి సర్వ ప్రాణపతే. ఆశ్రిత కల్పలతికా, ఆశ్రిత కల్పలతికా ఆపద్బాంధవ. ఓం జై జగదీశ హరే. మాత పితా గురుదైవము మరి ఎంతయో మీరే, స్వామి మరి ఎంతయో మీరే. నాద బ్రహ్మ జగన్నాథ, నాద బ్రహ్మ జగన్నాథ, నాగేంద్రాశయన. ఓం జై జగదీశ హరే. ఓంకర రూప ఓజస్వి ఓ సాయి మహాదేవా, సత్య సాయి మహాదేవా. మంగళహారతి అందుకో, మంగళహారతి అందుకో మందరగిరిధారి. ఓం జై జగదీశ హరే. నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం. నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం. ఓం జై సద్గురుదేవా. నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం. నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం. ఓం జై సద్గురుదేవా. నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం. నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం. ఓం జై సద్గురుదేవా. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి శ్రీ
పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి సాయి బాబా విభూతిం ఇదమాశ్రయామి. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మ చెవులు తుప్పులు అదిలిపోయాయమ్మ. ఎంత అదృష్టం. అన్నపూర్ణ గారు సాయిరామ్ వింటారు, చాలా చాలా బాగుంది. ఒక పాట మిస్ చక్కగా విన్నాం. సాయిరామ్ 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 సార్. రికార్డింగ్ మా పార్వతి గారు సాయిరామ్ అమ్మ గారు